నమస్తే వెల్కమ్ టు LGTV న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిందితుడు అతని వెంట ఇంటి ముందు బాధితుల ఆందోళన మహేశ్వరం మండలానికి భారీగా ఎంపీ నిధులు మంజూరు చేసిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అక్రమ నిర్మాణాలను దగ్గరుండి ప్రోత్సహిస్తున్న దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్జాదిగూడ అమృత కాలనీలో వెలిశెట్టి నాగరాజు అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని సుమారు 30 నుండి ఒకరికి దగ్గర నుండి 1,05,000 రూపాయలు తీసుకుని అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లదీస్తున్నాడని బాధితులు నాగరాజు ఇంటి ముందు ఆందోళన ఇవ్వడంతో వారిని మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాగరాజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు నాగరాజు అనేటోడు మా భార్యలను మోసం చేసి ఆడల కాడ పైసలు తీసుకుని వస్తారు. ఆడలకు మొగలు తెలకుండా ఆడల దగ్గర పైసలు తీసుకుని మొగలను ఆగం చేసింది సార్ అని చెప్తారు. ఎంత తీసుకున్నావు? అప్పుడు 1,10,000 దేని గురించి తీసుకున్నావు? అది ఇల్లు ఇప్పిస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను. మళ్ళీ వీళ్ళను మన మొగలు తెలకుండా ఆడలను తీసుకుపోయి వాడు డామినింగ్ చేసింది సార్. మా ఊరు పక్కన గొడ్డిపాటి సైదులు ఉండు. గొడ్డిపాటి సైదులు ఆయన 3 లక్షలు ఇవ్వాలట. ఎవరు? గొడ్డిపాటి సైదులు ఆడలు తీసుకొని పోయి ఇల్లు బెడ్రూమ్ చూపించి అమృత కాలనీ ఎర్షెట్టి నాగరాజుకు 16 లక్షలు ఇచ్చారు. ఫిర్యాదిగూడలో ఇండ్లు ఉన్నాయని చూపెట్టి మమ్మల్ని తీసుకొని పోయి చూపెట్టి మా పైసలు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. రెక్కలు బొక్కలు చేసుకొని రక్తం నీళ్లు చేసుకొని ఇళ్లలో పని చేసి వాని కింద వాచ్మెన్ కూడా ఉన్నాం. అట్లా చేసిండు. మా పైసలు మాకిస్తే అని 2 గాళ్ళు మొక్కి మేము వెళ్ళిపోతాం. ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరంన్నర అయితే. అంటే దేని గురించి ఇచ్చారు? ఇండ్ల గురించి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని ఇచ్చారు. ఇప్పుడు ఏమంటుండ అతను? రేపిస్తా మాపిస్తా గంట, అర్ధగంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాబసా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ వాటర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు. గత ప్రభుత్వం విషయాలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారని అనడంతో శ్యామ్ నాయక్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి మధ్య మాట పెరగడంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాటర్ బాటిల్ తో శ్యామ్ నాయక్ ని కొట్టడం జరిగింది. ఇందులో పోలీసులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత, అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేము ఎవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు, మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి
హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని అన్నారు. పేదలకు ఉండడానికి నీడలేదని గుర్తించి డబుల్ బెడ్రూమ్లను కట్టేసి సరైన అర్హులకు పంచకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెడుతున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు. శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్నాడు. చాలా రకాల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసినాం. సంక్షేమం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేసుకున్నాం. నేను ఎక్కువ మాట్లాడి అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు తీసుకొని ఇట్లా అంటే ఉడికిందా లేదా అర్థమైంది. మన పనితీరుకు నిదర్శనం ఈ ఫ్లైఓవరే. ఈ ఫ్లైఓవర్ జాతీయ రహదారి శాంక్షన్ చేయించినాం. దాని తదనంతరం మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నుంచి జాతీయ రహదారి నిర్మాణం చేసే సమయంలో ఈ ప్రాంతంలో ఇది సర్ఫేస్ రోడ్ లెక్క పోతుండే. చాలా స్ట్రక్చర్లు అడ్డు ఇంటి కొట్టేసే పరిస్థితి ఉంటే ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మనం హైదరాబాద్కు 2-3 సార్లు పోయి అధికారులను రిక్వెస్ట్ చేసి అలైన్మెంట్ మార్చాలని ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా అలైన్మెంట్ మార్పించాం. అప్పుడు ఫ్లైఓవర్ వేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ కూడా క్లోజ్డ్ ఫ్లైఓవర్ ఉంది. దాన్ని కూడా మనం 6 నెలలు పని ఆపి మళ్ళీ వాళ్ళతో చర్చించి ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకంత కసి, చిన్న పిల్లలంటే కసి, రైతులంటే కసి. అలా మేము సిరిపూర్లో అయితే మొట్లగూడ, రాంపూరు, డబ్బా ఎక్కడ చూడు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని రైతులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. పండేదే ఒక పంట. ఆ పంటకు ఎకరానికి 3 బస్తాల యూరియా కూడా ఇవ్వలేని దక్కమ్మ ప్రభుత్వం ఇలా సిగ్గు లేకుండా పోయి ఢిల్లీలో మళ్ళీ ధర్నా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మిత్రులారా, మీరందరూ కూడా ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి. మేడిగడ్డ కుంగిపోయింది. ఎప్పుడో నిద్రపోయే బీజేపీ సడన్ గా నిద్రలేసి అయ్యో ఆగమేఘాల మీద ఒంటనే విమానంలో కిషన్ రెడ్డి అక్కడ. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిల్లాపూర్ చర్చి గాగిల్లాపూర్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. G+2 అనుమతులు తీసుకుని G+5 నిర్మాణాలు చేపడుతున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపైన దిశ టీవీ వరుస కథనాలకు దుండిగల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందే. మరి కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దినేష్ సూచించారు. ఈ మేరకు హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. స్ట్రీట్ నెంబర్ 8లోని క్లినిక్ లో ఈ నెల 10, 11 తేదీలలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా వినికిడి సమస్య ఉన్న రోగులకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి మిషన్లను కూడా తక్కువ ధరలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో నాతో పాటు డాక్టర్ కృష్ణ, డాక్టర్ గోపాలకృష్ణ కూడా పాల్గొంటారని తెలిపారు. Hello everyone, this is Dinesh Panchagiri from Care Speech and Hearing Clinic, Habsiguda Street number 8. మా బ్రాంచ్లు హైదరాబాద్లో హబ్సిగూడ అండ్ మల్కాజ్గిరి 2 ప్లేస్లలో ఉన్నాయండి. సో నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. సో 15 సంవత్సరాల నుంచి వినికిడి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేయడము, వారికి సంబంధించిన మిషన్లు ఇవ్వడము మేము చేస్తూ ఉంటాం. ఈ మంత్ ఆగస్టు 10, 11 తారీఖు రోజున మేము ఉచిత వినికిడి శిబిరాన్ని చేస్తున్నాము. ఇందులో ఉచిత వినికిడి సమస్యతో టెస్టులతో పాటు మిషన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మిషన్లు అత్యధిక టెక్నాలజీ. మలక్పేట నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాలలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే అహ్మద్ బాలాల తెలిపారు. సైదాబాద్ డివిజన్లో 73.07 లక్షల వ్యయం చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ పనులను కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డితో కలిసి ప్రారంభించారు. డ్రైనేజీ లీకేజీలు లేకుండా, మురుగు ప్రవహించకుండా నిరంతరం తక్షణ చర్యలు కొనసాగించాలని జలమండలి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం హస్మద్ అలీ, మేనేజర్ శ్రవణ్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం
పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 407, 408, 412లో సుమారు 190 మంది ఫ్లాట్ ఓనర్ ధర్నాకు దిగారు. మేము 1980లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు కొంతమంది భూములు రేట్లు రెక్కలు రావడంతో బై నెంబర్లు వేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూపాయి పోగేసి కొన్న ఫ్లాట్లు ఎవరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మా పిల్లల భవిష్యత్తు కోసం కొన్న ఫ్లాట్లు చేజారిపోతే అన్న భయంతో భయభ్రాంతులకు గురవుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. పేరు మధుసూదన్ రెడ్డి. నా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు ఇక్కడ ప్లాట్ ఓనర్స్. ఇది 1980లో లేఅవుట్ చేయబడింది. సత్తిరెడ్డి బుచ్చిరెడ్డి సివి రమణకుమార్కు జీపీఏ చేయబడడం జరిగింది. 1980లోనే ఇవన్నీ 190 ప్లాట్లు కావడం జరిగింది. ఈ ప్లాట్లు తర్వాత 2009లో ఒక బై నెంబర్ వేసి 407 బై నెంబర్ వేసి దాన్ని అప్పటి కోఆపరేటివ్ బ్యాంకు, ఏ బ్యాంక్ అది, కామర్స్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఇది బ్యాంకులో లోన్ కట్టకపోవడం వలన 2017లో ఇప్పుడు అది పంజాబ్ నేషనల్గా బ్యాంక్ మారింది. 2017లో దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దీన్ని అంతా ఇచ్చేసి ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి డిఆర్టీ కోర్టులోకి వెళ్ళడం జరిగింది. అక్కడ డిఆర్టీ కోర్టులో సివి రమణకుమార్ ఎవరైతే జీపీఏ హోల్డర్ ఉన్నారో వాళ్ళ దగ్గరే కొన్న వాళ్ళకి మాత్రమే ప్లాట్లు ఉంటున్నాయి, చెల్లుతాయి అని చెప్పి అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు 80 మంది 70 మంది డాక్యుమెంట్లు ఏముంటో వాళ్ళకు ఈ ప్లాట్లు చెందుతాయి అన్నట్టుగా చేయించిపోతుంటూ అప్పుడున్నటువంటి జడ్జి ఒక చిన్న సూచన చేసుకుంటూ 407 బై ఎక్కడ ఉందో అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక చిన్న సూచన చేసుకుంటూ పోవడం అయింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ కలకత్తా డిఆర్టీ కోర్టుకి వెళ్ళింది. వాళ్ళు ఇప్పుడు దీన్ని సర్వే నెంబర్ అంటే వాళ్ళు కోర్టుకు పోయారు కాబట్టి కోర్టు 407 బై ఎక్కడ ఉందో సర్వే చేయమని చెప్తే, అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉందో సర్వే అని చెప్తే ఇప్పుడు కొంత అందరు కుమ్మకాయ వేరే రకరకాలుగా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ 2 రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులను మంజూరు చేసినందుకు కాలనీ వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డికి సాయి కిరణ్ లకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీ ప్రెసిడెంట్ గ్రీన్ కాలనీ ఫేజ్ 2 प्रेसिडेंट एमडी अल्ताफ सवाल क्या था भाई, ये 3-4 साल से बहुत प्रॉब्लम था. पूरा पानी का स्टोरेज जमा हो रहा था. पानी का स्टोरेज जमा होने से यहाँ पर रोड कब्जा करे से है. और वो तिरुमला अपार्टमेंट इलीगल वहाँ पर क्या कर रहा है, पूरे ड्रेनेज का पाइप लाइन, एक्चुअली वो नाला नहीं होता, वो एक्चुअली मैनुअल मोरी है, उसको बड़ा कर दिए. क्योंकि 4 रोड़ा कब्जा करे तिरुमला इलीगल जो पाइप दिख रहे. उसके बाद हमारे कॉलोनी वाले, अब कॉलोनी वालों परेशानी हो रही, हर बारिश में पूरे घरों को पानी आ जा रहा था. बहुत परेशान, कंप्लेंट करे, जाके हमारे को बोले तो कंप्लेंट करे तो हमारे को लाइट ले लिया, वो रेस्पॉन्स नहीं दिया. नहीं देने के बावजूद फिर हमारे कॉलोनी के सपोर्ट करने वाले परमेश्वर के पास गए, इंचार्ज परमेश्वर के पास साई को बोले तो साई आके वो प्रॉब्लम क्या है, 5 प्रॉब्लम से ये प्रॉब्लम से पूरे फिर सही को बोले सही ले आके दिया तो परमेश्वर इमीडिएटली पार्टी का सूरत नहीं देखा. मगर एक प्रॉमिस क्या करे बोलता अल्ताफ, तुम्हारे जो काली में इतने प्रॉब्लम है बराबर 100% में साल कर तुम बोल के इमीडिएटली रोड का ये नाले का ये सब अपना लगाए. तो अभी आज रोड का खुल गया, 4 साल कब्जा वो खुल गया, अभी पाइपलाइन चालू हुआ. मैं बहुत बहुत थैंक्स बोलना चाहता हूँ हमारे साई को, फर्स्ट परमेश्वर हमारे इंचार्ज, उसके बाद हमारे साई और कार्यकर्ता जो भी है फुल सपोर्ट में. हमारे को जितना 7 प्रॉब्लम है सर, और थोड़ा रिक्वेस्ट है परमेश्वर के, वो जो तिरुमला अपार्टमेंट पूरा इलीगल ड्रेनेज लाइन है वो जो है वो भी बंद करा के डालना. థ్యాంక్ యూ సార్. ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీకి అనేది మంచి రోజులు ఎట్లొచ్చినాయి అనేది మనము వీళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే. ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా గానీ అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లులు ఎందుకు కట్టుకున్నారు అన్నారు. ఇల్లులు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు, మీరే కదా. ఇది నీళ్ళల్లా నువ్వెందుకు కట్టుకుంటున్నావు అన్నాడు, నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు. ఇవాళ వీళ్ళని నీళ్ళల్లో వండబెట్టిన దాఖలు నీయే కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతురని అడిగిన దాఖలు. ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా గానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్, ఆయన
వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? దయచేసి చెప్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్లో గ్రీనిస్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో 2018 దేవేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ ఇది కబ్జా స్థలం అని చెప్పి ఆయనే పోయిండు అధికారుల దగ్గరికి. ఆనాడు పోతే చీకటి ఒప్పందం తెలుసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవాళ ఆయనకి 1800 గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ది. మహేశ్వరం మండలానికి భారీగా ఎంపీ నిధులు మంజూరు చేసిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం మండలంలో వెనుకబడిన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా 1,20,00,000 రూపాయల మంజూరు. గతంలో 1,52,00,000 రూపాయల రోడ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ లను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. 1,52,00,000 రూపాయల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇస్తే మంత్రి శ్రీధర్ బాబు ప్రొసీడింగ్లు పెండింగ్ లో పెట్టారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి మన ఎమ్మెల్యే గారు ఏంటంటే నాకేదో అన్యాయం జరిగిపోతుంది, నాకు కుర్చీ లేదంటారు, కానీ అభివృద్ధిలో పోటీ పడతాలి, అభివృద్ధిలో పోటీ పడండి. అన్యాయం జరుగుతుంది, చేతి చూపి సేలు నరికేస్తాం, చేతులు నిలబడతామంటారు. మీ స్టూడెంట్స్ అంతా టీచర్స్ అక్కడ ఉంటారు, స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. టీచర్ నువ్వు గతంలో నువ్వు నేర్పించిన విద్యను నేర్చుకురాలు. నువ్వు గతంలో మమ్మల్ని మా కార్పొరేటర్లని మా కౌన్సిలర్లని మీరు తుగ్గుడులో అరెస్టు చేయించి మీరు వచ్చిన రోజులు మర్చిపోయి అడుగుతారు. మీరు ప్రోటోకాల్ మర్చిన రోజు కాబట్టి మీకు శాస్త్రం జరుగుతుంది. దేవుడు అనేవాడు ఉంటాడు. మనం అంటుంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు అరే నీ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మ నీ పిల్లలు అవుతాడు, కానీ ఇప్పుడు దేవుడు అనేవాడు సేమ్ టైం చూపిస్తాడు. అదే మన ఎమ్మెల్యే గారు జరుగుతుంది. ఎమ్మెల్యే గారు దేన్ని కొట్లాడుతారు? కాంగ్రెస్ పార్టీ దేన్ని కొట్లాడుతారు? సీటు గురించి కొట్లాడుతారు. మీరు కొట్లాడాల్సింది ఏందమ్మా? గడ రోహింగ్యా గల అదనంగా వచ్చి కూర్చురు, వాళ్ళ గురించి కొట్లాడుతారా? మదర్సాలో అదనంగా ఇల్లీగల్ ఉన్నాయి, అవిటి గురించి కొట్లాడతారా? రేషన్ కార్డు దొంగ తీసుకుంటారు, వాళ్ళ గురించి కొట్లాడతారా? ఆధార్ కార్డు దొంగ తీసుకుంటారు, అవిటి గురించి కొట్లాడతారా? ఈ ప్రాంతంలో చెరువులు కబ్జాలైనవి, గవిటి గురించి కొట్లాడతారా? మరి దేని గురించి కొట్లాడుతారు? విచిత్రమైన కొట్లాట. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. వీళ్ళిద్దరి కొట్లాట ఇక్కడిది కాదు, ఈ ప్రాంతం వాళ్ళు కాదాలు. వీళ్ళకు చేవెళ్ళ ఎప్పటి నుంచో కొట్లాట ఉన్నది. ఆ కొట్లాట తెచ్చి మన దగ్గర చేస్తే ఎట్లా? మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు కార్యకర్తలు. అరే జర్సేపు బీజేపీ అన్న, తర్వాత కాంగ్రెస్ అన్న, టీఆర్ఎస్ అన్న, తర్వాత కలిసిమెలిసి ఉంటారు ఎలక్షన్ అయిపోయినాక. అట్లాంటి మధ్య ద్వేషాలు రెచ్చగొడుతుంది. వీళ్ళ కొట్లాట తీసుకొచ్చి ఈ మహేశ్వరంలో ఉన్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి కార్యకర్తలను విద్వేషాలను తీసుకొచ్చి ఇది రాయలసీమ అనుకుంటారా, కడప అనుకుంటారా? కేంద్ర ప్రభుత్వం చేనేతలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో చేనేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోదీ గారు ఆగస్టు 7 నాడు జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. ఈ ఆగస్టు 7, 1905 నాడు ఆగస్టు క్రాంతి అంటే ఆ రోజు స్వదేశీ ఉద్యమం, ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, విదేశీ వస్త్రాలు వ్యతిరేకంగా స్వదేశీ ఒక వస్త్రాలే వేసుకోవాలి అనేటటువంటి ఏదైతే జరిగిందో దాని మీద ఈ యొక్క కార్యక్రమము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు అయితే నరేంద్ర మోదీ గారు తెలంగాణ చేనేతలకు అనేకమైన కార్యక్రమాల ద్వారా ముద్రా లోన్స్ అయితే అయింది, లేకుంటే వారికి చేనేత బీమా స్కీమ్ ద్వారా అయితే, లేకుంటే రేపు జరగబోయేటటువంటిగా నేషనల్ హ్యాండ్లూమ్ పార్క్ వరంగల్ ఏదైతే కడతా ఉన్నారో 9,000 కోట్లతో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేనేతలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మగ్గంలో విషయం కావచ్చు, పవర్ లూమ్స్ విషయం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలుగా సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వము చేనేతల సమస్యలపైన నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈరోజు చేనేతల ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు చేనేత
సంబంధించినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తరువాత మొదటిసారి యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చానన్నారు. ఇక్కడ అందరినీ కలిసి సమస్యలు తెలుసుకుంటున్నా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కార్యక్రమాల అనంతరం జనగామ జిల్లాకి వెళ్తానన్నారు. దినోత్సవం ఈ రోజు దేశమంతా కూడా జరుపుకుంటుంది. నరేంద్ర మోదీ గారు 7 ఆగస్టు నాడు దేశవ్యాప్తంగా కూడా జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా వారు అనుకున్నారు. అందరూ కూడా జరుపుకుంటున్నారు. మరి ఈరోజు భువనగిరి మన యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఈరోజు ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు పార్టీ నాయకులు ఇక్కడ చేయడం జరిగింది. మరి మొదటి మాట్లాడి చేనేత దినోత్సవంలో పాల్గొని ఈ యొక్క అధ్యక్షుడైన తర్వాత ముఖ్యమంత్రిగా ఈ యొక్క దేవాలయానికి రావడము ఆ లక్ష్మీనరసింహస్వామి అందరి మీద తెలంగాణ వాసుల మీద అందరి మీద ఉండి అందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా ఈ రోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లక్ష్మీ హెల్త్ కేర్ ఆసుపత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాధాన్యత వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లల ఆరోగ్యం, మానసిక వికాసంలో తల్లిపాల పాత్రపై ప్రసంగించారు. తల్లిపాలలో ఉండే డిహెచ్ఏ వంటి ముఖ్యమైన కొవ్వులు శిశువు మెదడు, దృష్టి అభివృద్ధికి అవసరమన్నారు. ఇక సందర్భంగా పాలిచ్చే తల్లులకు పోషణ కిట్లు అందించారు. చెప్తుకోవచ్చు. ఒకటే ఫైనల్ ఏంటంటే ఈసారి బ్రెస్ట్ ఫీడింగ్ టీమ్ ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద సేమ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లి పాలివ్వడం అనేది. సో దాన్ని మనం ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఈ బాధ్యత తల్లికి మాత్రమే అప్పచెప్పకూడదు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందరికి చెప్పాల్సింది, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనం మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చెప్తాం మదర్కి, మా ఒక్క సైడ్ 15 minutes ఫీడింగ్ ఇవ్వాలి, ఇంకో సైడ్ 15 minutes ఫీడింగ్ ఇవ్వాలి. ఈ బ్రెస్ట్ ఎంటీ అయిన తర్వాతనే ఈ సైడ్ ఇవ్వండి. నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ ఈసారి ఇటు సైడ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి అలా చెప్తాం. బర్పింగ్ లాంటివి కానీ ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. ఇంకొకటి మనకున్న అపోహ ఏంటంటే ఫీడింగ్ రావట్లేదు అనేది యూజువల్ గా జరగదు. ఏదైనా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెస్ ఉంటే రాకుండా ఉంటది, అదర్వైజ్ వస్తాయి. ఎందుకంటే 9 months ప్రెగ్నెన్సీ క్యారీ చేసి మన బిడ్డనే కదా, బిడ్డకు పాలు ఎందుకు తయారుగా అవుతాయి ఖచ్చితంగా. చాలా వరకు పాలు ఇవ్వకుండా ఉండడం అనేది జరగకూడదు. అన్లెస్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ పేపర్ మీద రాసి మీరు తల్లి అంటే మీరు బిడ్డకి పాలు ఇవ్వకూడదు. కొంతమంది క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, కొన్ని సైకాట్రీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వద్దని డాక్టర్ స్పెసిఫిక్ గా చెప్తేనే ఇవ్వకుండా ఉండాలి. అదర్వైజ్ మేడం కూడా తెలుసు, డెవలపింగ్ నేషన్స్ లో ఆఫ్రికన్ కంట్రీస్ అట్లా కొద్ది రోజుల వరకు, ఇండియాలో కూడా కొద్ది రోజుల ముందు వరకు ఈవెన్ మదర్ కి హెచ్ఐవి ఉంటే కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయమని చెప్తారు. హెచ్ఐవి మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి, హెచ్ఐవి మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్లస్ ఫార్ములా ఫీడ్ చేయడానికి, ఓన్లీ ఫార్ములా ఫీడ్ చేయడానికి, ఈ 3 కండిషన్స్ లో ఏది మంచిదంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయడమే మదర్ కి హెచ్ఐవి ఉన్నా కూడా. అంటే మీకు ఎందుకు అంత. యాదగిరిగుట్ట మహిళా సంఘంలో 100 రోజుల ప్రణాళికతో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు, మెప్మా సిబ్బందితో పాటు వీధి వ్యాపారులతో తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే దీనివల్ల ఎంతో కొంత ఆర్థిక వనరులు ప్రజలకు నార్మల్ పీపుల్కి చెందుతాయి. ప్లస్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఈ నేమ్స్ చూడడం, కొత్త పేర్లు ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇదైతే మంచి ప్రయత్నం. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, నమస్కారం. మేము ఆర్పీలందరం కలిసి మేము ఈ ప్రోగ్రాం చేయడానికి 100 రోజుల ప్రోగ్రామే కాకుండా మీకు ఎలాంటి ఫెస్టివల్స్లో కానీ మీ యొక్క శుభకార్యాలకు కానీ మేము ఎలాంటి సహాయం చేయమన్నా మరియు మేము ఫుడ్ ఐటమ్స్ మీకు రెడీ చేసి మేము ఇవ్వగలుగుతాం. మా ఆర్పీలందరి దగ్గర మీకు చికెన్ బిర్యానీ అయినా, అరిసెలైనా, మురుకులైనా, అప్పలైనా ఏ విధమైన ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. మీరు ఆర్డర్లు ఇస్తే మీ ఆర్డర్ల ప్రకారము మా ఆర్పీలందరూ మీకు తయారు చేసి మీ ఆర్డర్లకు మేము అందించగలుగుతాము. లోన్ల ద్వారా
వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు ఉపాధి కల్పించుకుంటున్నారు. ఈ ఉపాధి వల్ల ప్రజలకు ఉపయోగము అంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ ఇవ్వగలుగుతారు అందరికీ. అది దాని ద్వారా ప్రజలకు కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది. ఖాళీగా కూర్చునే ఆడవాళ్ళు ఇలా సంఘాలను పెట్టుకొని సంఘాల ద్వారా లోన్లు తీసుకొని లోన్ల ద్వారా ఇలా ఒక వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకోవడం వల్ల వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుందని మన కమిషనర్ గారికి, మళ్ళీ అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, ఏడిఎం సార్ గారికి, మెప్న డిఆర్ఓ సార్ గారికి నమస్కరించి చెప్పబడుతున్నది. సంఘాలలో లోన్ తీసుకొని ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రతి ఒక్కరికి అవకాశంగా భావించి ముందుకు సాగాలని, ఆర్డర్ల పైన కూడా చేయడానికి ప్రోత్సహించడానికి మేము ఆర్పీలము పనిచేయడానికి ప్రజలకు కూడా ఎంతో ఉపాధి కల్పిస్తున్నందుకు మాకు కూడా కొంచెం జీవనోపాధి నడుస్తుందని అనుసరిస్తూ ఇంకా మీద మాకు అందరికీ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మేము 100 రోజుల ప్రోగ్రాంలో మాకు ఒకటి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాము ఉంది. ఆ ప్రోగ్రాంలో మాకు మంచి స్పందన వచ్చింది. ఇక్కడికి మేము హోమ్ ఫుడ్ ఇవి చేసుకొచ్చిన వాటిని అందరూ బాగా కొనుక్కోవడం జరిగింది. అందరు కూడా దానికి బాగున్నాయి అని అన్నారు. మేము పెట్టిన రేటుకి కూడా వాళ్ళు ఏమి కూడా అనలేదు, మంచిగా ఉన్నాయని తీసుకొని తినడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సార్ కూడా చూసిండ్రు. ఇట్లా మీరు బాగా చేసుకోండి అమ్మా, మహిళా సంఘాల ద్వారా లోన్స్ తీసుకొని మంచిగా మీరు ఎదగాలని చెప్పిండ్రు. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా మేము మీకు సలహాలు ఇస్తాము చేసుకోవడానికి, బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పినారు. ఇంకా మేము ఇప్పుడు ఈ ఫెస్టివల్ ప్రతి బుధవారం కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాము. వచ్చిన మా పీడీ గారు, ఏడిఎంసీ మేడం గారు కూడా ఇక్కడ మాకు బాగా సహకరించినారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడిందని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. వెంటనే కారును తనిఖీ చేయగా గంజాయి కారులో 250 కేజీలు గంజాయిని గుర్తించామన్నారు. మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పాటు 2 కార్లు 6 మొబైల్స్ స్వాధీనం చేసుకుని మొత్తం 7 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. ఎస్ఐ చిట్యాల రవికుమార్ గారు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, అదేవిధంగా కానిస్టేబుల్ వెంకన్న వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో 5 గంటల ప్రాంతంలో సుజనా థియేటర్ సమీపంలో చిట్యాలలో ఒక వెహికల్ కారు అక్కడ ఆగి ఉన్నది. ఇది ఎందుకు ఆగి ఉందని చెప్పేసి డిఎల్ నెంబర్, ఢిల్లీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఆగి ఉంటే మన ఎస్ఐ గారు సిబ్బంది అందులో ఉన్న వాళ్ళను ప్రశ్నించే క్రమంలో అందులో 3 వ్యక్తులు ఉంటారు. ప్రశ్నించే క్రమంలో అందులో నుంచి వాళ్ళు తడబాటుగా చెప్పి మన సిబ్బందిని తోసివేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బంది హుటాహుటిని తేరుకొని అందులో ఒక వ్యక్తిని పట్టుబడి చేయడం జరిగింది. అతను A3 నూర్ మొహమ్మద్ ఎలియాస్ రాజా. ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఇతన్ని పట్టుబడి చేసి అతన్ని తీసుకొని వచ్చే క్రమంలోనే దానికి ఎస్కార్ట్గా వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు కూడా వస్తున్నది. ఇది కూడా మా కారని చెప్పడం జరుగుతుంది. అతను చెప్పే క్రమంలో మన వాళ్ళు అతను పట్టుబడి చేసే క్రమంలో వాళ్ళకు పైకి ఎక్కిస్తూ అంటే పైకి తోసుకొస్తూ పారిపోవడం జరిగింది. మా సిబ్బంది కూడా వెంటనే వారిని కూడా చేజ్ చేస్తూ లాఠీతోని ఆ కారు పైన కొట్టగా దాని వెనక బ్యాక్ సైడ్ అద్దం పెరిగిపోవడం జరుగుతుంది. సిఐ గారికి సమాచారం అందిస్తే సిఐ గారు వెంటనే వచ్చి సిబ్బందితో పాటు వచ్చి జిల్లా వాళ్ళందరినీ నాకు కూడా తెలియపరిస్తే అందరినీ డిస్ట్రిక్ట్ ఫోర్స్ అందరినీ అలర్ట్ చేస్తే అన్ని చోట్ల పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ముందు వెళ్ళినటువంటి అద్దం పెరిగిన కారులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కట్టంగూరు సమీపంలో బుషెస్లో వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఇతను మనకు ఎవరైతే దొరికిరో A3 నూర్ మొహమ్మద్ను పూర్తి స్థాయిలో ఎస్ఐ గారు సిఐ గారు విచారిస్తే ఇతను వివరాలు వెల్లడించాడు. దాని ప్రకారంగా వీరు అందరూ కూడా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తులు. మొత్తం టోటల్ 7 మెంబర్స్. A1 మనీష్ ఎలియాస్ రాహుల్, ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన వ్యక్తి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసి మోసం చేసిన నిందితుడు, అతని వెంట ఇంటి ముందు బాధితుల ఆందోళన.
మహేశ్వరం మండలానికి భారీగా ఎంపీ నిధులు మంజూరు చేసిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. అక్రమ నిర్మాణాలను దగ్గరుండి ప్రోత్సహిస్తున్న దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.